ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం, పార్టీ కార్యాలయాలపై దాడులు, ఫ్లెక్సీల చింపివేతతో ఒక్కసారిగా ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడిని పెంచేశాయి. గత కొద్ది రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుపై తెరచాటు రాజకీయంలో ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2023లో జరిగిన ఎన్నికల్లో 12 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు గెలిచి తన సత్తా చాటుకుంది. కేవలం సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. అంతకుముందు 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ హవా కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులపై గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు విమర్శలు గుప్పించడంతో పాటు కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తామని చెప్పడం, కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. అయితే ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఒకరి మీద ఒకరు బూతులు మాట్లాడుకుంటూ దాడులు చేసుకుంటూ జిల్లాలో రాజకీయాన్ని వేడి పుట్టించారు. కొద్ది రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలం ఉపయోగించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. మరుసటి రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతామని పిలుపునివ్వగా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకొని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడంతో ఆ రోజంతా యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాయకులను హౌస్ అరెస్టు చేయడంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దమనకాండ నిర్వహిస్తోందని, పోలీసుల గుప్పెట్లో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత, జగదీశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ శ్రేణులపై మండిపడ్డారు. భువనగిరి దాడిని మరొక ముందే మరోమారు బీఆర్ఎస్ శ్రేణులు నల్గొండలో నిర్వహించే కేటీఆర్ సభ అగ్నికి ఆజ్యం పోసింది. రైతులు మహాధర్నా పేరుతో నల్గొండలో నిర్వహించే సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం ఉండడం, ఈ సభకు శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు మరోసారి మండిపడ్డారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలని సభను అడ్డుకున్నారని, సభ ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని హైకోర్టుకు వెళ్లారు. కేటీఆర్ సభ కోసం టీఆర్ఎస్ శ్రేణులు పట్టణమంతా ఫ్లెక్సీలు కట్టగా ఆ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో మరోమారు ఘర్షణకు తావిచ్చింది. ఫ్లెక్సీలను తొలగిస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడం, కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించకుండా బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించడం ఎంతవరకు న్యాయమని, అధికార పార్టీకి అధికారులు ఒత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన నిర్వహిస్తున్న కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాటతో ఘర్షణ జరగడం, ఒక్కసారిగా ఇరు పార్టీలు దాడులు చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి. ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలతో పాటు అసభ్య పదజాలంతో దూషించుకున్నారని, రానున్న రోజుల్లో ఇరు పార్టీల మధ్య మరింత ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశాలు కనబడుతున్నాయి. చూడాలి మరి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.